హలో అండి. వెల్కమ్ టు నిత్యవేదం రుచులు. ఈరోజు మన రెసిపీలో చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే ఒక హెల్దీ లడ్డు తయారు చేసుకుందామండి. దీనికోసం ముందుగా బాణలి వేడి చేసుకొని ఒక కప్పు వరకు పుట్నాలు వేసుకొని వీటిని చక్కగా చిన్న మంట పైన ఒక 2-3 నిమిషాలన్నా వేయించుకోవాలండి. చిన్న మంట పైన వేయించుకుంటేనే గింజ లోపల నుండి చక్కగా వేగుతుంది, పచ్చి స్మెల్ పోతుంది, మంచి సువాసన వస్తుందండి. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే మంచిగా టేస్ట్ వస్తుందండి లడ్డూకి. చూడండి, ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినాయి. చూసారా, ఇప్పుడు మొత్తం పూర్తిగా వేగినాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే కడాయిలో 2 కప్పుల నువ్వులండి, నల్ల నువ్వులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. కావాలంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నల్ల నువ్వుల్లో కొద్దిగా కాల్షియం ఇంకా ఎక్కువగా ఉంటుందంట, అందుకని నేను నల్ల నువ్వులు వాడుతున్నాను. వీటిని కూడా హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కప్పు పుట్నాలకి 2 కప్పుల నువ్వులు వేసుకుంటున్నాను. ఇదిగో నువ్వులు కూడా చిటపటలాడుతూ ఉన్నాయి కదా, వీటిని కూడా పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పుట్నాలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే నువ్వులను కూడా ఒక 2 టీ స్పూన్లు పక్కకు తీసుకొని మిగతా నువ్వులు వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక టీ స్పూన్ సోంపు, ఒక 4 వరకు యాలకులు తీసుకొని వాటిని కూడా వేసుకొని 3 కప్పులకి కప్పుంబావు బెల్లం వేసుకున్నానండి. నువ్వులు పుట్నాలు 3 కప్పులకి కప్పుంబావు బెల్లం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, అంతా ఒకసారి కలుపుకొని ఇలాగే లడ్డూలు చుట్టేసుకోవచ్చు, వస్తాయి చక్కగా. కాకపోతే నేను ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి, వేడి చేసిన నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డూలుగా చుట్టేసుకుంటే అంతే అండి, మన హెల్దీ లడ్డు రెడీ. ఈ లడ్డూల్లో నువ్వులు, బెల్లం వంటి పదార్థాలు ఉండడం వల్ల పోషకాలు నిండుగా లభిస్తాయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. మీకు గనక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.